మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ఉపాధి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యకారులను 100% రాయితీతో చేపల పంపిణీ చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన మినిస్టర్ హన్వాడ మండలం ఇబ్రహీంబాద్లోని హేమాసముద్రం దగ్గర చేప పిల్లలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలను నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు డిపిఆర్ రూపొందిస్తున్నామన్నారు వాకిటి శ్రీహరి. మత్స్యశాఖ కులానికి చెందిన వ్యక్తికి మత్స్యశాఖ ఇవ్వడం అది మొదటిసారి, ఈసారి ఇచ్చిండ్రు అన్న. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఆలోచన ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాలకు కానీ మత్స్యకారులకు కానీ తెలియాలనుకున్నా. ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 125 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అలకేట్ చేసింది. ఈరోజు రాష్ట్రంలో మనం 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని, అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? ట్రాన్స్పరెంట్ గా ఈ చెరువులో ఎన్ని చేపలు వదులుతా ఉన్నాం బోర్డు మీద ఇండికేట్ అయి ఉంటది. ఈ చేప పిల్లలు ఏ విధంగా వదులుతున్నాం? ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మీద చేప ఎప్పుడు కూడా మధ్యకి కిందికి పోదు, మధ్యలో మేత చేప ఎప్పుడు పైకి కిందికి రాదు, బురదలో మేత చేప ఎప్పుడు పైకి మధ్యకి పోదు. కాబట్టి ఇవి ఏ పర్సంటేజ్ లో మేత వేస్తాయని లెక్క కట్టి అప్పర్ లేని 42 గా మిగతా 2 లేని 26 గా మేము లెక్క కట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈ రోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట. నా మత్స్యకార సంఘం మత్స్యకారులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపలు సైజు చేపలు వదులుతా ఉన్నాం 26,000 చెరువులల్లా. దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువులలో వదులుతా ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు 5 లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల. ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్